ఒక ఇన్సిడెంట్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఆర్మీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక బ్యాంక్‌లో చేస్తా ఉన్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత క్యాషియర్‌గా. ఆర్మీలో ఉన్నప్పుడు వీళ్ళు వాటరు ట్యాంకర్స్‌లో వస్తాయి. రైట్. వాటర్ ట్యాంకర్స్‌లో వస్తాయి. ట్యాంకర్స్‌లో వచ్చిన తర్వాత వీళ్ళు స్నానం చేస్తారు. ఆ ట్యాంకర్ దగ్గర నుంచొని స్నానం చేస్తారు. అండ్ దాంతో పాటు ఫుడ్ ఫుడ్ తింటారు. ఇక్కడే ఉంటారనమాట. ఒకరోజు కొంతమంది ఫుడ్ తింటా ఉన్నారు. కొంతమంది స్నానం చేస్తా ఉన్నారు. అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ ఫార్చునేట్‌లీ వీళ్ళ ఫాదర్ కూడా స్నానం చేస్తా ఉన్నాడు. స్నానం చేస్తా ఉంటే అటాక్ జరిగింది. ఒక్కసారి అంతా బుల్లెట్‌ల వర్షం అన్నమాట. ఆ బుల్లెట్‌ల వర్షము వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ అలర్ట్‌గా ఉన్నారు. డిఫెండ్ చేసుకోలే. అంటే వెంటనే వీళ్ళు రియాక్ట్ అవ్వలేకపోయారు. బట్ ఏంటి అంటే అలర్ట్‌గా ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా 3 మెంబర్స్‌గా ఔట్ ఆఫ్ ఆ బెటాలియన్‌లో 15 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ అక్కడక్కడ స్పాట్. బట్ 12 మెంబర్స్ ఎస్కేప్ అయ్యారు. స్పాట్ ఎస్కేప్ అయిపోయారు. అంటే వాళ్ళ ఎంత స్టామినా ఉంటారంటే అంకులు ఇప్పటికి 100 డిప్స్ ఈజీగా కొడతారు. 100 డిప్స్ ఉంటది కదా! మనము 10, 15, 20 కూడా కొట్టలేము. అలాంటివి 100 డిప్స్ తను కొట్టగలుగుతాడు. అంటే నేను చెప్పింది రీసెంట్‌గా అంటే ఒక వీడియోలో ఏం చెప్పారంటే, బాబు ఒక కంపెనీలో నైట్ పార్టీ ఇచ్చి పొద్దున్నే ఉద్యోగాలు తీసేశారు. అది జరిగింది ఎక్కడో యూఎస్‌లో అండ్ ఆ కంపెనీ వచ్చేసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక 400 ఉన్న ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ. ఆ కంపెనీస్‌లో ఈ విధంగా జరిగిందని నేను చెప్తే సో, మళ్ళీ మన వాళ్ళు ఏం అంటే కొంతమంది ఏమన్నారంటే, "ఎందుకు సార్" అంటే వీడియో పూర్తిగా వినలేదు వీళ్ళు వాస్తవానికి. వీడియో పూర్తిగా వినకుండానే "ఎందుకు మీరిలా మాట్లాడుతా ఉన్నారు? ఎందుకు మీరిలా మాట్లాడుతా ఉన్నారు? చాలా డీమోటివేట్ చేస్తున్నారు. అసలే జాబులు లేకపోతుంటే ఏంది సామి నువ్వు ఇంకా డీమోటివేట్ చేస్తావు? నెగెటివ్‌గా మాట్లాడతావు" అని మాట్లాడతారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, "అసలు ఓపెనింగ్స్ లేవు. మైండ్ సెట్. ఇప్పుడు నేర్చుకొని ఏం చేస్తామండి? అసలా ఓపెనింగ్సే లేవు. ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకొని చేయబోయే పనేంటంట? సో, ఇది ఇక్కడ ఒక క్లారిటీ అనేది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు జనరల్‌గా టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుంటే, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది ఇంతకు ముందున్నంత అంటే బీభత్సంగా అయితే లేదు. ఇది ఎవరు అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత హ్యూజ్ లక్షల్లో తీసుకున్నారు. అండ్ ఈ ఇయర్ మాత్రం అంత రిక్రూట్‌మెంట్ అనేది లేదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే కొంత లే ఆఫ్స్ కూడా జరిగినాయి. ఆ లే ఆఫ్స్ ఎందుకు జరిగినాయి? బ్యాక్ డోర్ నుంచెళ్ళాను. ఆ లే ఆఫ్స్ టెర్మినేషన్ ఎందుకు జరిగింది? బ్యాక్ డోర్ నుంచి గాని, ప్రాక్సీ నుంచి గాని. లేకపోతే సబ్జెక్ట్ లేదు నీ దగ్గర. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్న ఏంటి అంటే, ఈ కాల్స్ గురించి వెతికే వాళ్ళకి గాని, కాల్స్ ఇంకా జాబ్ రాలేదా? లేకపోతే ఇంకా జాబ్ సెర్చ్‌లో ఉన్నారా? లేకపోతే ఇంకా మాట్లాడుకుంటే ఇంకా అంటే ఈ డొమైనా, ఆ డొమైనా ఇప్పుడు నేను కోర్స్ నేర్చుకోను. జీవితంలో ఒక విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే పవర్‌ఫుల్ వెపన్ ఇన్ ఎవ్రీవన్ లైఫ్. పవర్‌ఫుల్ వెపన్ ఏదైనా ఉందో పేషెన్స్ ఈస్ ద పవర్‌ఫుల్ వెపన్. ఇఫ్ యూ హావ్ దట్ వెపన్ నో వన్ కెన్ డిఫీట్ యూ. ఎవ్వడిని ఓడించలేడు. చాలామంది ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే ప్రతి మాట నా లైఫ్‌లో నేను పాటిస్తున్నాను. పాటిస్తూ ఒక్కొక్క స్టెప్పు ముందుకే వెళ్తా ఉన్నా. ఐయామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఒకవేళ అడుగు ఆగినా కొంచెం వెనక్కి వేసినా కానీ, నా లైఫ్‌లో నేనెప్పుడు కూడా ప్రోగ్రెస్ అవుతానే ఉన్నా. ప్రతిసారి ప్రోగ్రెస్ అవుతానే ఉన్నా. నేను మీకు ఏదో ఊరికే చెప్పను. నేను మీకు చెప్పే ప్రతి మాట నేను తూచా తప్పకుండా నా లైఫ్‌లో, నా కెరియర్‌లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. నేను ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా. నా కెరియర్‌లో నేను తీసుకున్న ప్రతి డెసిషన్ గాని, నేనెలా బిహేవ్ చేస్తాను, ఏంటనేది నేను సక్సెస్ అయిన తర్వాత మీకు కూడా షేర్ చేస్తా వస్తున్నా ప్రతిసారి. అది చాలా ఇంపార్టెంట్. పవర్‌ఫుల్ వెపన్ అది. ఉద్యోగం రావాలంటే కోర్స్ కాదు కావాల్సింది. ఈ వెపన్ ఉండాలి. ఓపిక. అంటే కోర్స్ నేర్చుకున్నాం, టాలెంట్ కాదు ఉండాల్సింది. టాలెంట్ అందరికీ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే ఎవ్వడికైనా టాలెంట్ ఉంటుంది. బాగా చదివేవాడు, బాగా ఒక్కటి టాలెంట్ ఎవడి సొత్తు కాదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అలాగే సక్సెస్సు ఎవడి సొత్తు కాదు. ఎవడు కష్టపడితే వాడి సొత్తే. గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది ఈ రోజుల్లో కాల్స్ లేవు. నేను కోర్స్ నేర్చుకుంటా అంటే నువ్వెప్పుడో కోర్స్ లేకపోతే ఎప్పుడో యుద్ధం వస్తుందని చెప్పి, యుద్ధం ముందు 5 నిమిషాల ముందు నువ్వు నేను అన్నీ నేర్చుకుంటా. ఇప్పుడు నేను యుద్ధానికెళ్తే సొంతపాటు దొరుకుతారు.
యూ షుడ్ ఆల్వేస్ ప్రాక్టీస్ చేస్తూ, కసరత్తులు చేస్తూ, మార్క్స్ చేస్తూ, మాక్ డ్రిల్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే ఇక ఇప్పుడు వచ్చినా ప్రిపేర్డ్గా ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఎప్పుడో నాకు కాల్ స్టార్ట్ అవుతాయి. దెన్ ఓన్లీ ఐ విల్ స్టార్ట్ లెర్నింగ్ కోర్స్. టిల్ దెన్ ఐ విల్ నాట్ లెర్న్ ఎనీ కోర్స్. ఐ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. నేను ఇలాగే ఉంటాను, ఎలాంటి కోర్స్ నేర్చుకోను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా మందికి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, నువ్వు కోర్స్ నేర్చుకున్న వెంటనే ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నావా? టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ టైం. నీ దగ్గర ఆ ఉద్యోగం రావాలంటే నీ దగ్గర ఉందా వెపన్ అనేది? ఆ పవర్ఫుల్ వెపన్, పేషెన్స్ అనే వెపన్ ఉందా? ఆలోచించాలి. ఉందా? ఉంటే మాత్రం నేను ఎవడు బీట్ చేయలేదు. ట్రస్ట్ మీ. ఓపిక, ఎంత ఓపిక జీవితంలో, ఎంత ఓపిక, ఎంత ఓపిక, ఎంత ఓపిక ఉంటే అంత పైకి వస్తుంది. అనవసరమైన వాటికి ఏంటేంటో చేస్తూ ఖాళీగా ఉండడం కంటే నీ కెరియర్లో నీ మాక్ డ్రిల్స్ చేస్తూ ఎప్పుడు వారొచ్చినా, ఎప్పుడు జాబ్స్ వచ్చినా కానీ సిద్ధంగా ఉన్నావా లేదా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. నా జీవితంలో నేను చేసేది అదే. కష్టపడతాను. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. రిజల్ట్ కోసం కూడా చాలా ఓపికగా ఎదురు చూస్తా ఉంటాను. డెఫినెట్‌లీ ఎదురు చూస్తున్నాను. ఆ విధంగానే నాకు సక్సెస్ వచ్చింది గూడా. వచ్చింది వెరీ రీసెంట్ డేస్‌లోనే. నేను ఎప్పుడో చేసిన 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్, దానికి సంబంధించిన ఒక బిగ్ అమౌంట్ అనేది నాకు వెరీ రీసెంట్ డేస్‌లో వచ్చింది. వెరీ రీసెంట్ డేస్ అంటే 3 డేస్ బ్యాకే. అలాగని నేను వచ్చేసింది నాకు ఇంకేంది, యాక్చువల్లీ నెక్స్ట్ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ వరకు నేను తిని పడుకున్నా గానీ నాకేం ఫరక్ పడదు. ఆల్రెడీ అన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేసున్నా. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బిల్స్. బట్ ఏంటి అంటే, నాకు ఐ లవ్ టు వర్క్. నాకు వర్క్ అంటే చేయడం అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉండే అలాంటి పరిస్థితి నాకు, అంటే అలాంటి నాకిష్టం ఉండదు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. పవర్‌ఫుల్ వెపన్. నీకు ఉద్యోగం రావాలి అంటే ఈ వెపన్ నీ దగ్గర ఉండాల్సిందే. పేషెన్స్ అనే వెపన్. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అబౌవ్ ఇంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.